హలో గైస్, నా పేరు నిఖిలేష్. మీరు చూస్తున్నారు కేఎన్ సినిమా సెంటర్. ఈ రోజు నేను 3 సినిమాలకి రివ్యూ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ బగీరా మూవీ రివ్యూ. ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. మూవీ రన్ టైం 2 hours 36 minutes. మూవీ గురించి చెప్పాలంటే ఓకే మూవీ. యాక్షన్స్ లవర్స్ కి మాత్రమే నచ్చుతుంది. ఒక సాంగ్ లో లైట్ గా రొమాన్స్ ఉంటుంది. ఫ్యామిలీతో చూసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. మిగిలిందంతా ఓకే. మూవీ స్టోరీ ఏమిటంటే, హీరో ఫాదర్ పోలీస్. తన ఫాదర్ లాగే తను కూడా పోలీస్ అవ్వాలని అనుకుంటాడు. పెద్దయ్యాక పోలీస్ అయిన తర్వాత తనకి తెలిసిన నిజాలేంటి, తర్వాత ఏం జరిగింది, బగీరా లాగా ఎందుకు మారాడన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్. స్టోరీ అంతా గొప్పగా ఏమనిపించదు. ఒక విలన్ ప్రజలని కాపాడతందుకు ఒక హీరో వస్తాడు, అంతే. మధ్యలో అక్కడక్కడొచ్చే బీజిఎం అంతగా నచ్చదు. సాంగ్స్ ఓకే. మూవీ రన్ టైం 2 hours 36 minutes ఉన్నా ఏదో 3 hours ఏవో మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది. ప్లస్ పాయింట్స్. ఈ మూవీ యాక్షన్ లవర్స్ కి మాత్రమే నచ్చుతుంది. మధ్యలో వచ్చే అక్కడక్కడ బీజిఎం ఓకే. చివరిగా నా కంక్లూజన్, యాక్షన్స్ లవర్స్ కి మాత్రమే నచ్చుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. సత్యభామ మూవీ రివ్యూ. ఇది అమెజాన్ ప్రైమ్ ఇంకా ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం 2 hours 11 minutes. మూవీ మెయిన్ రోల్ కాజల్ అగర్వాల్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మూవీ గురించి చెప్పాలంటే నాకు నచ్చింది గైస్. విజువల్ గా ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, కానీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కాబట్టి ఫ్యామిలీతో చూసేటప్పుడు ఆ బ్లడ్ అలాంటిది కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. మూవీ స్టోరీ ఏమిటంటే, కాజల్ అలియాస్ సత్యభామ మూవీలో పోలీస్ కాప్ గా చేస్తుంటుంది. మూవీ స్టోరీలో ఒక కేసులో ఇన్వాల్వ్ అయిన తర్వాత అది అన్సాల్వ్ గా మిగిలిపోతుంది. అది సాల్వ్ చేసే క్రమంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి, చివరి వరకు సాల్వ్ చేయగలిగిందా లేదా అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్. మూవీ జాగ్రత్తగా చూడాలి. కొంచెం మిస్ అయినా సరిగా అర్థం కాదు. మధ్యలో అక్కడక్కడ కన్ఫ్యూజన్ గా అవుతూ ఉంటుంది. ప్లస్ పాయింట్స్. మూవీలో మెయిన్ కాజల్ అగర్వాల్ పోలీస్ కాప్ లో చాలా బాగా చేశారు. చివరిగా నా కంక్లూజన్, క్రైమ్ థ్రిల్లర్ నచ్చే వారికి మాత్రమే నచ్చుతుంది. విజువల్ గా ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ARM మూవీ రివ్యూ. ఇది డిజ్నీ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం 2 hours 27 minutes. మూవీ గురించి చెప్పాలంటే నాకు నచ్చింది గైస్. మూవీలో 3 టైమ్ లైన్స్ ఉంటాయి. ఒకటి 1900, ఇంకొకటి 1950, ఇంకొకటి 1990. మూవీ మధ్యలో లైట్ గా రొమాన్స్ ఉంటుంది. అది ఫ్యామిలీతో చూసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడవచ్చు. మిగిలిందంతా ఓకే. మూవీ స్టోరీ ఏమిటంటే, మూవీ స్టోరీలో అమ్మవారి విగ్రహం దొంగతనం అవుతుంది. ఆ దొంగతనం చేసింది ఎవరు, చివరికి దొరికిందా లేదా, ఏం జరిగింది అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్. మూవీ ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది, అంతే. ప్లస్ పాయింట్స్. మూవీలో 1950లో దొంగ రోల్ లో థామస్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. మూవీలో సాంగ్స్ బీజిఎం బాగున్నాయి. ఎండ్ అయ్యే 30 minutes మాత్రం చాలా బాగుంటుంది మూవీ. చివరిగా నా కంక్లూజన్, మూవీ అయితే నాకు నచ్చింది గైస్. మధ్యలో వచ్చే ఒక రొమాంటిక్ సీన్ స్కిప్ చేసేస్తే ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. మిగిలిందంతా ఓకే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4 out of 5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేను ఇచ్చిన రివ్యూ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేసి చెప్పండి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి. ఫాలో అవ్వాలనుకున్న వారు అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.